కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సరస్వతి శిశు మందిర్ వేదికగా భూముల విషయంలో చర్చకు రెండు పార్టీలు పిలుపునివ్వడంతో రాజకీయం హీటెక్కింది. తన కుటుంబీకులపై చేసిన ఆరోపణలో నిజమేంటో తేలేదాకా ఊరుకునేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నేడు కలెక్టర్ కార్యాలయానికి వస్తానని కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తన తప్పు నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నక నివాసంలో నిర్బంధం చేశారు. బన్సువాడ కామారెడ్డి టూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సరస్వతి శిశు మందిర్ వేదికగా భూముల విషయంలో చర్చకు రెండు పార్టీలు పిలుపునివ్వడం రాజకీయం హీటెక్కింది. తన కుటుంబీకులపై చేసిన ఆరోపణలో నిజమేంటో తేలేదాకా ఊరుకునేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నేడు కలెక్టర్ కార్యాలయానికి వస్తానని కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తన తప్పు చేస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నక నివాసంలో నిర్బంధం చేశారు. బన్సువాడ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. శాంతి భద్రతల సమస్యలో ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఘర్షణ అయితే ఏర్పడింది. అయితే ఎందుకు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు? మెయిన్ రీజన్స్ ఏం చెప్తున్నారు పోలీస్ అధికారులు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి చిచ్చు అది రాజుతూనే ఉంటుంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణల నేపథ్యంలో నిన్న కామారెడ్డిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ వాళ్ళు ఆరోపణలు చేశారు. డిగ్రీ కాలేజీ కళాశాల భూములు అలాగే శిశు మందిర్కి సంబంధించినటువంటి భూములు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిజం కాదని, అవి తప్పు అని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా వాళ్లకు సవాల్ వేశారు. నిరూపిస్తే నేను చేసిన తప్పులను నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ వెంకటరమణారెడ్డి కూడా సవాల్ విసిరారు. నిన్న పూర్తిగా కాంగ్రెస్ నాయకులు శిశు మందిర్ వద్దకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళను అక్కడి నుంచి పోలీసులు అడ్డుకొని వాళ్ళను పంపించడం జరిగింది. మరోవైపు కారు కాంగ్రెస్ నాయకుడు భీమ్ మహేందర్ రెడ్డి కారు కూడా క్యాంప్ ఆఫీస్ కు దూసుకు వెళ్లడం జరిగింది. అక్కడ గొడవ కూడా జరిగింది. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కామారెడ్డికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అతన్ని అక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వీళ్ళంతా కామారెడ్డికి చేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు టోల్ ట్యాక్స్ల వద్ద అలాగే మేడ్చల్ వద్ద వారిని అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి అటే పంపించి వేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాద్ధాంతానికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా గట్టిగానే సవాల్ విసురుతున్నారు. నేడు కలెక్టర్ కార్యాలయానికి వస్తానని కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆరోపణలు నిరూపించాలని వెంకటరమణారెడ్డి మరోమారు సవాల్ విసిరారు. దీంతో మరింత వేడి రాజుకుందనే చెప్పవచ్చు. తన తప్పును నిరూపిస్తే అక్కడికక్కడే
రాజీనామా చేస్తానని కూడా వెంకటరమణారెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా కామారెడ్డి పట్టణంలో పొలిటికల్ హీట్ రాచుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని అక్కడ నిన్నటి నుంచి ఒక విధమైనటువంటి పొలిటికల్ ఇష్యూ అయితే కొనసాగుతోంది. ఇవాళ వెంకటరమణారెడ్డి చేసినటువంటి ఆరోపణలు మరింత రాజుకునే విధంగా ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు, కామారెడ్డిలో ఏంటి అనే దానిపైన ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఇటు బీజేపీ నాయకులను కావచ్చు, అటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు రాకుండా ఎక్కడికక్కడైతే పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కామారెడ్డి నగరం పట్టణంలో తెలుస్తోంది. పూర్తిగా హై అలర్ట్ అయితే కామారెడ్డి పట్టణంలో ఉందనే చెప్పవచ్చు. ఇక బీజేపీ నాయకులు ఎవరు వస్తారు ఏంటి అనే దానిపైన ఒకంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కామారెడ్డి పట్టణంలో నెలకొన్నాయి. ఇది పోలీసులకు సవాల్గా మారిందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. BJP MLA Kamareddy, the Congress leaders attacked at his office in Kamareddy. They tried to vandalize him, they tried to physically harm him, and there was a huge protest outside the MLA's camp office, where BJP workers were also there. And the Congress leaders, instead of answering to the questions raised by our MLA, because there were some questions posed by the Congress leaders and for which the leader of our party was ready, but instead of answering to those charges and those debatable points, the Youth Congress workers and the Congress leaders, henchmen, all of them came there. They tried to attack him, and this is vandalism by Congress party. Our